ఏ మాటగా మాట అనుకోవాలి సార్. రామ్ గోపాల్ వర్మ నా ఇష్టం అంటాడే కానీ పబ్లిక్ డిస్కోర్స్లో పబ్లిక్ డొమైన్లో మీడియాతో కూడా మాట్లాడుతున్నప్పుడు ఈ డెమోక్రసీలో ఉంటున్నాను కాబట్టి ఈ డెమోక్రటిక్ సిస్టమ్కి కట్టుబడి ఉండాలి, నేను ఉండనన్నా కుదరదు, రాజ్యాంగబద్ధంగానే వ్యవస్థలు పనిచేస్తే రూల్ ప్రకారం వాళ్ళు వెళ్తారు, నేను రూల్ ప్రకారం వెళ్తానంటున్నాడు. నిజంగానే మీడియా అత్యుత్సాహమే తప్ప అతను చాలా క్లియర్గా చెప్పాడు, నన్నేం పోలీసులు అరెస్ట్ చేస్తారు, నా దగ్గరికి రాలేదా బాబు అంటున్నాడు ఆయన. సరే మొత్తానికి ఏదో ఒకవేళ వచ్చి అరెస్ట్ చేసిన నిజమే సార్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే నేనే ఆర్జీవీని సమర్థించను కానీ ఆయన ఎటువంటి పోస్టులు పెట్టారో కాసేపు పక్కన పెడదాం. జనరల్గా పాలిటిక్స్కి సంబంధించి పొలిటికల్ లీడర్స్ని క్యారికేచర్స్తో కూడా ఇంతకుముందు ఈవెన్ ఈనాడు పేపర్లో కానీ క్యారికేచర్స్ అంటారు కదా సార్, ఇది సహజం. ఇది అయితే పరిధి దాటి వ్యక్తిత్వ హననం కాబట్టి ఈ కొత్త చట్టాల్లో తీసుకురావచ్చేమో తెలియదు. ఒకవేళ తీసుకొచ్చినా సార్ ఇవన్నీ పెట్టి కేసులు అవుతాయి కదా సార్, లెస్ దాన్ 7 years అసలు అరెస్ట్ చేయకూడదు, 41 year నోటీసులు ఇస్తారు. ఒకవేళ కుదరదు, రిపీటెడ్ అఫెండర్గా ఉన్నాడని చెప్పేసి అరెస్ట్ చేసిన ఆయన జైల్లో కూర్చొని స్టోరీలు రాసుకుంటారు అంటున్నాడు సార్. ఏమవుతాడు? ఇప్పుడు నా పాయింట్ ఏమంటే సురేష్ గారు అతనికి నోటీస్ ఇచ్చారు, ఎంక్వైరీకి రమ్మన్నారు, ఎంక్వైరీకి రాలేదు, ఒకసారి రాలేదు, మళ్ళీ టైం ఇచ్చినారు, మళ్ళీ రాలేదు. ఇప్పుడు మనం అంటే పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఎవరికి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వకూడదు, ఎవరు ఖచ్చితంగా జనం ముందుకు తీసుకొని రావాలా, ఎవరిని చూసి చూడనట్టు ఉండాలా అనేది పోలీస్ అడ్మినిస్ట్రేషన్ డెసిషన్. ఓసారి పట్టుకోవాలన్న తర్వాత నా పాయింట్ ఏమంటే పోలీస్ ఇంత నిస్సహాయంగా తయారైంది ఆంధ్రప్రదేశ్లో అని. ఆయన ఎక్కడున్నది ఎవరికి తెలియదంట. అరే వాసుదేవరెడ్డి ఎక్కడున్నది ఎవరికి తెలియదు, వెంకటరెడ్డి ఎక్కడున్నది ఎవరికి తెలియదు, చివరికి రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నది ఎవరికి తెలియదు. అంటే ఏం పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఏమైంది? చచ్చిపోయింది అయితే ఇంత నిర్వీర్యమైందా? మీరు పట్టుకోదలుచుకునే పట్టుకోండి, లేదంటారా జోలికి పోవద్దు. అగౌరవం అండి ఇది. సరే ఇప్పుడేదో 1 week టైం వచ్చింది ఆయనకు, 1 week తర్వాత హైకోర్టు ఏం చెప్తుంది వేరే సంగతి. బట్ రామ్ గోపాల్ వర్మ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఆయన సినిమాలు తీసుకుని సినిమాల్లో భావ వ్యక్తీకరణ హక్కు ఉంది, ఎవరి మీద సినిమాలు తీస్తే తీయొచ్చు, కానీ ఒక రాజకీయ పార్టీ తరఫున మరొక రాజకీయ పార్టీని దుర్మార్గంగా ట్రోల్ చేసేటువంటి పద్ధతిలో చేయడం మంచిది కాదు. అయితే చట్టం కింద అది వస్తుందా రాదా? ఇప్పుడు చట్టం రాలేదండి, ఆ ఆవేశపరులు ఉంటారు, ఏదో చేస్తారు. అదే నీకెందుకయ్యా, నువ్వు వ్యాపారం చేసుకుంటున్నావు కాదు, రాజకీయాలకు వస్తావా రా, అంతే తప్ప ఈ రకంగా భావ వ్యక్తీకరణ పేరుతో ఇష్టం వచ్చినట్టుగా అరాచకంగా వ్యవహరించడం మాత్రం తగదు. ఆయన ఇప్పుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం మంచిది. అట్లా కాకుండా ఆయన నా ఇష్టము అంటే ఇప్పుడు కాకపోయినా ఇంకొకప్పుడైనా పరిణామం అనుభవిస్తాడు, అది ఆయనకు కూడా మంచిది కాదు. ఈ ఆర్జీవీకి సంబంధించి పెద్దగా ఇంతకన్నా ముందుకు వెళ్ళే అవకాశం ఏమీ కనపడుతున్నట్టుగా లేదు. అందు గురించి ఆ ధైర్యంగానే ఆయన దీన్ని డీల్ చేస్తానంటున్నాడు ఆయన. సార్ లక్ష్మణ్ గారు, రామ్ గోపాల్ వర్మ విషయంకి వచ్చేసరికి ఆయన ఈరోజు సార్ అదే నన్ను ఒకవేళ జైలుకి వెళ్ళే అవకాశం లేదులే, కానీ ఒకవేళ జైల్లో పెట్టినా నాకు నష్టమేం లేదు, చక్కగా అక్కడ ఉన్న ప్రిజనర్స్తో మాట్లాడుకొని వాళ్ళ స్టోరీలని ఒక 4 స్టోరీలు రాసుకుంటానండి. మేబీ అదే బెటర్, ఎందుకంటే ఆయన ఎలాగో బయట పెద్దగా ఏం సినిమాలు తీయట్లేదు. 2 గఫూర్ గారు అన్నట్టు పోలీసు వాళ్ళకి నిజంగా కనుక అడ్రస్ కావాలంటే రాత్రి 9 తర్వాత హైదరాబాద్లో పబ్బులు కనుక ఫోన్ చేస్తే ఏదో పబ్లో దొరికిపోతాడు, డౌట్ ఏం లేదు దాంట్లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అంతే కదా సార్? రైట్. లక్ష్మణ్ గారు, మరి ఇప్పటి వరకు దొరకలేదు కదా పోలీసులకు, పట్టుకోలేకపోయారు కదా. పోలీసులకి అదే సార్, ఇప్పుడు అవతల వ్యక్తి యొక్క గుణగణాలను బట్టి కూడా కేసులు ముందుకెళ్తే అప్పుడు తెలుస్తుంది ఎట్ట పట్టుకోవాలనేది. అంతే కదా సార్? రైట్. ఇకపోతే సార్ ఆయన అన్న మాటల్ని అంటే ఈ కేసు ఏం పెద్దగా ఇదేం పెద్ద స్ట్రాంగ్ కేసు కాదు అనేది అర్థం చేసుకోవచ్చా? ఆయన సిగ్గు మానము అవమానాలు అంటూ ఆయన దగ్గర ఏమి మనకు కనపడవు. అవన్నీ వదిలేసి ఒక అదేదో జాతి అంటారు కదా, ఆ జాతి కింద బతుకుతున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన యూట్యూబ్లో ఆయన వ్యవహారాలు, ఆయన తెలిపేటువంటి వాటిని చూస్తుంటే, సరే రాజకీయంగా వచ్చినప్పుడు రాజకీయ కోణంలో ఏ రాజకీయ పార్టీని విమర్శించడానికి
స్టోరీలు రాసుకొని వాస్తవ పరిస్థితులకు అనుకూలంగా విమర్శిస్తే తప్పేం లేదు. అది న్యూట్రల్ ఉండాలి. అందరి ప్రభుత్వ విధంగా అన్ని రాజకీయ పార్టీల మీద కూడా చెయ్యాలి. అలా కాకుండా ఒక రాజకీయ పార్టీ నుంచి డబ్బులు తీసుకొని ఇంకొక పార్టీ వాళ్ళను అవమానపరిచే విధంగా లేని అంశాలను కూడా చూపించి అవి ఉన్నాయో లేదో ఎవరికి తెలియదు అలాంటి సీన్లు కూడా పెట్టడం వలన అది ఆయన మీద కేసు పెట్టాల్సి వచ్చిందేమో. అసలు అట్లాంటి పరిస్థితులు ఎందుకు అవసరం? ఒక మంచి డైరెక్టర్గా పేరు పొందాలనుకున్నటువంటి వ్యక్తులు సినిమా రంగంలో అలాంటివి చీప్ వ్యవహారాలు చేయాల్సిన పనే లేదు. పుస్తకాలు రాసుకుంటారంటే ఏం చెప్తారు? ఏమైనా మహాత్మా గాంధీ జైల్లో కూర్చొని పుస్తకాలు రాయడానికి ఏమైనా జాతిపిత ఏమైనా సమాజ సేవ చేశాడా? ఎవరు సేవ చేశాడు ఈయన? ఎవరు సేవ చేశాడు? అంటే ఆడు కూర్చొని జైల్లో కూర్చొని సెక్స్ పుస్తకాలు రాసుకోమనండి, వాటి పనికి వస్తాడు బాగా. ఎవరొద్దన్నారు? రాసుకోమనండి, పోయి కూర్చొని సెక్స్ పుస్తకాలు. ఇక్కడ ఇప్పుడు సినిమా రంగంలో ఏమైపోయిందంటే సెలబ్రిటీస్ అయిపోతూనే వాళ్ళకేదో అన్ని హక్కులు వచ్చేసినట్టు, ఈ సమాజంతో మనకు పని లేదు అన్నట్టు వ్యవహరించేటువంటి పరిస్థితులు ఇవాళ చాలా కనిపిస్తున్నాయి. మీ ఫోన్ లైన్ కొద్దిగా సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది సార్, ఫ్రీజ్ అవుతుంది మీ వాయిస్. ఫ్రీజ్ అవుతుంది. ఇప్పుడు సరే, యువత కానీ ఎవరైనా కానీ ఒక సినిమా వచ్చినప్పుడు డాన్స్ చూసో, పాటలు నచ్చో, కథ నచ్చో పోతారు, చూస్తారు. చూస్తానే ఒక సినిమా క్లిక్ అయిందో లేదో ఎక్కడ లేని అహంభావం వచ్చేస్తుంది వాళ్ళకు. వాళ్ళ చుట్టూ బౌన్సర్లు, వాళ్ళ వ్యవహారం మీద ఓయమ్మ ఏంటిది అంటే ఉపరాగా డబ్బులు వస్తున్నాయి, కోట్లు, వాటిని దుర్వినియోగం చేయటము, ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడటము, మాటలు ఎవరి మీద అంటే వాళ్ళ మీద. చూస్తున్నా కదా సినిమా యాక్టర్లు కూడా ఎలాంటి కామెంట్లు చేస్తారు పబ్లిక్ను, లేకపోతే ఒక రాజకీయ పార్టీని, లేకపోతే మహిళలకి కించపరిచే విధంగా మాట్లాడడము, నోటుకొచ్చి ఏది వస్తే అది మాట్లాడడము. అంటే హద్దుపద్దు అనేది లేకుండా పోయింది. మహిళలను నేను గమనించినటువంటి సినిమా ప్రధాన యాక్టర్లు ఎవరన్నా కనుక పేర్లు వద్దు, యాక్టర్లు మహిళ యాక్టర్లను గౌరవిస్తున్నారా, గౌరవించారా చెప్పండి? ఎంత దారుణంగా వ్యవహరిస్తారు, ఎంత అసలు ఊహించలేము. కొంతమంది బయటకు వచ్చి వాళ్ళు యూట్యూబ్లో ఇంటర్వ్యూలో చెప్తుంటే పిస్టల్ తీసుకొని ఆడికి కాల్చిపడుద్దాం అనిపిస్తుంది నాకు. ఓకే, అది నటన కూడా ఒక వృత్తి, ఆ వృత్తిని ఎంచుకున్నారు దేనికి? కొంతమంది పేదరికం వలన ఫ్యామిలీలు పోషించడానికి ఎంచుకుంటారు, అది ఒక వృత్తే, కాదని ఎవరు అనటం లేదు. ఆ వృత్తిని గౌరవించాలి, ఆ మహిళలను గౌరవించాలి. కొవ్వు బట్టి వ్యవహరిస్తారు కొంతమంది, అది వేరే విషయం, వదిలేయండి. కోట్లు సంపాదించుకునే నేను విన్నాను, ఒక సినిమా యాక్టరు నాకు స్వయంగా అడ్వకేటే చెప్పాడు, ఆమెకు విడాకులు కావాలి, ఈయన ఫేమస్ లాయర్ అట్ట, ఆయన కూడా విడాకుల యొక్క పత్రాలు విడాకుల కోర్టులో ఫైల్ చేయాలి అని ఫీజు పంపిస్తున్నా అని ఫోన్లో చెప్పిందంట. ఆయనకు ఆయన ఏమనుకున్నాడు, 10 లక్షలు ఏమైనా ఇస్తుందేమో, మా గ్రేట్ అనుకున్నాడు. ₹1,00,00,000 చెప్పుకొచ్చింది ఇంటికి. సర్ప్రైజ్ అంటున్నాడు. ఆ 10 లక్షలే ఎక్కువ అది కేసు వాదించడానికి, విడాకులది ₹1,00,00,000 చెక్కు పంపించిందంటే ఎలాంటి పరిస్థితులు ఉంటారో వాళ్ళు ఆలోచించాను అన్నారు. ఓకే లక్ష్మి, అంటే ఒకటి సైదా గారు దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఆయన ఏమంటున్నాడంటే ఎప్పుడో సంవత్సరం క్రితం చేసినటువంటి ట్వీట్స్కి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయా, అది కూడా ఒకేసారి నలుగురు మనోభావాలు, అసలు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయా లేకపోతే వేరే ఎవరియో మనోభావాలు దెబ్బతింటే వీరు వచ్చి కేసు పెడుతున్నారా అనేది క్వశ్చన్ చేస్తున్నాడు. అది ఓకే, కానీ ఆయన ఒక విషయాన్ని మాత్రం మర్చిపోతున్నాడు. ఆయన డెమోక్రసీ లా గురించి కొద్దిగా కూడా బాగానే తెలుసు, ఇది కాన్స్టిట్యూషన్. నేరం ఎప్పుడు జరిగినా కేసు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, ఈవెన్ 10 సంవత్సరాల తర్వాత అయినా పెట్టచ్చు. అందుగురించే కదా ప్రపంచవ్యాప్తంగా
వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి అప్పుడు కుదరదని చెప్పేసి ఈవెన్ ట్రంప్ మీద కూడా 15 సంవత్సరాల తర్వాత కేసు పెడితే అతనికి శిక్ష కూడా పడింది. సరే ఓకే, అమెరికన్ చట్టాలు వదిలేసండి. ఈవెన్ ఎక్కడైనా కానీ కోర్టు ఒక రకంగా తీర్పు ఇచ్చిన తర్వాత రేపు దాని గురించి ఏదన్నా కనుక అది పొరపాటు జరిగిందంటే ఆఖరికి రీపోస్ట్ మార్టములు చేసినటువంటి సందర్భాలు కూడా చూసాం. అంతే తప్ప ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పేసి ఇప్పుడు ఉండదు. న్యాయం జరిగే వరకు కూడా దానికేమీ కాలం చెల్లదు. అదేదో మనకు తెలియదు, ఆయనకు ఒక్కడికే తెలుసు చట్టాలు అన్నట్టుగా ఈరోజు పెద్ద క్వశ్చన్ చేస్తున్నాడు, లాజిక్ చేస్తున్నాడు. అలాగే కొంతమంది ఇదే మాటలు మాట్లాడుతున్నారు. ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం కదా, అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము, చేస్తాము, పోలీసుల దగ్గరికి వెళ్తే కేసులు తీసుకోరు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి కేసులు తీసుకుంటానంటే పెట్టకూడదంట. ఈ కొత్త రూల్ తీసుకొచ్చారు. చట్టాలు అక్కడ అట్లా ఏం లేదు. ఎప్పుడు జరిగినా కానీ దాన్ని ప్రూవ్ చేస్తే పోలీసులు తీసుకుంటారు, ఎంక్వైరీ చేస్తారు. నేరం నిరూపితమైతే పనిష్మెంట్లు కూడా ఉన్నాయి. సరే అక్కడ దాకా వెళుతుందా ఆ పనిష్మెంట్ రేంజ్ ఏంటి అనేది ఆయన చెప్పాడు కాబట్టి నేను ఒకసారి మన వ్యూవర్స్ కోసం కూడా చెప్పడం జరిగింది. అది అంటే ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు సార్, ఎలా చూడాలి. ఇంకోటి ఇది ఇటువంటి వ్యంగ్యంగా చేయటం అనేది అది పెద్ద క్రైమ్ కింద వస్తుందా, అది ఆయన అన్నట్లు చాలా లైట్గా తీసుకునేటట్టుగానే పోలీసులు వ్యవహరిస్తున్నారు? సురేష్ గారు, రామ్ గోపాల్ వర్మ గురించి మనం వాస్తవంగా గతంలో చూసినట్లయితే శివ సినిమా తీసినప్పుడు ఒక స్టార్ డమ్ ఉన్నటువంటి దర్శకుడు. అలాంటి వ్యక్తి ఈరోజు ఇంత దిగజారిపోయి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ తన సోటి నటుల యొక్క వ్యక్తిత్వాన్ని కూడా హననం చేస్తూ పోస్టింగ్లు పెట్టడంతో పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఆయన మాట్లాడినటువంటి తీరు, ఆయన వ్యవహరించేటువంటి తీరు చూస్తూ ఉంటే ఆయన చిన్న మెదడు చిక్కిపోయిందేమో అని నాకు అనిపిస్తారు. కాలక్రమంలో ఆయన చిప్పు దెబ్బతిన్నట్టుగా నాకు అనిపిస్తాం. ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని, ఆయన పాలనని ఆదర్శంగా తీసుకొని ఈయన రెచ్చిపోయి మాట్లాడినట్టుగా నాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసాం పోసాని మురళీకృష్ణ గారు, మంచి రచయిత, అతను సినీ రంగంలో ఉన్నాడు. అప్పుడు ఆయన ఇష్టానుసారంగా మాట్లాడే కాలు ఎగరేసుకుంటా. ఏమైంది ఈరోజు? దండం పెడతా ఉన్నాడు. అయ్యా నేను ఇంకా బతికినంతకాలం రాజకీయాల్లోకి రాను, నన్ను వదిలిపెట్టినని. శ్రీరెడ్డి గారు ఉత్తరాలు రాస్తా ఉంది, మనం చూసాం. అట్నే కొడాలి నాని ఎక్కడున్నాడు, అడ్రస్ లేడు. ఇంకా మనం చెప్పుకుంటా పోతే సినీ రంగంలో అనేక మంది నటులు ఏ విధంగా విమర్శలు చేసిన వాళ్ళందరూ కూడా ఈ రోజు మన బ్రతిమాలుకుంటా ఉన్నారు, దండాలు పెడుతున్నారు, ఉత్తరాలు రాస్తున్నారు ఈ ప్రభుత్వానికి. బోరుగడ్డ అనిల్ పరిస్థితి ఏమైందో మనం చూసాం. ఎందుకంటే ఇలాంటి నేనేమంటున్నానంటే ఒక హై స్థాయిటువంటి వ్యక్తులు వాళ్ళు మాట్లాడింది సమాజాన్ని మీద నేరుగా పడేటువంటి ప్రమాదం ఉంది. ఆర్జీ అనే అతను సినిమాలు తీసి ఈ ప్రపంచానికి మొత్తానికి సుపరిచితమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి తన నోటి దృష్టితోటి, తన వ్యవహార శైలితోటి మాట్లాడి ఈ యొక్క వ్యవస్థని కలుషితం చేసినటువంటి పెద్ద దొంగ ఇతను. ఇలాంటి వ్యక్తుల్ని, ఎందుకంటే మీరు చెప్పారు భారతీయ శిక్షణా స్మృతిలో అనేక లొసుకులు ఉన్నాయి. ఈరోజు ఏముంది, 41 నోటీస్ ఇస్తారు, తీసుకెళ్తారు, ఇచ్చారిస్తారు, ఇంటికి పంపిస్తారు. అది పరిస్థితి. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారు. అంటే 7 సంవత్సరాలు లోపు శిక్షలు పడేటువంటి అన్నిటికి కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి అతనికి ఎవడో లాయర్ సలహా చెప్పాడు అంటే ఎమ్మటే తీసుకెళ్ళి ఆవేశంలో తీసుకెళ్ళి త్రిపులార్ని ముసుకేసుకుంటున్నట్టు కొడతారేమని చెప్పి భయపడి ఎక్కడో తిరుగుతూ ఉన్నాడు. మా ప్రకాశం జిల్లా పోలీసులే వెళ్ళారు వాళ్ళ ఇంటికి హైదరాబాద్లో. వెళ్తే ఆయన లేడని చెప్పి పంపించారు. షూటింగ్కి వెళ్ళాడు, ఆయన ఎప్పుడు వస్తాడో మాకు తెలియదని చెప్పి పంపించారు. 1-2 సార్లు వెళ్ళారు. తర్వాత 2 సార్లు నోటీసులు కూడా ఇచ్చారు. సరే, ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయన ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైంది, వెళ్తే జైలుకి వెళ్తే ఇప్పుడు ఆల్రెడీ అతను హైకోర్టులో కూడా మరి తన యొక్క బెయిల్ కోసంగా, మరి ముందస్తు బెయిల్ కోసంగా
మరి ఆయన ఒక పిటిషన్ కూడా దాఖలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే అతను ఒకవేళ జైలుకి వెళ్ళినా కానీ ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి లేదు. ఇందాక గఫూర్ గారు చెప్పారు, పెద్ద పెద్ద దొంగలే జైలుకి వెళ్తే సొంతంగా ఫ్రిడ్జ్లు కొనిపెట్టి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని బిర్యానీలు పెట్టించి వాళ్ళని కొత్త అల్లులాగా చూసుకున్నారు మన పోలీస్ వ్యవస్థ. నిజంగా యాక్చువల్గా ఆర్జీవీకి ఆయనకున్నటువంటి ఐ మీన్ ఫాలోయింగ్ ప్రకారం ఆయనకు కూడా ఏం తగ్గదు ట్రీట్మెంట్. ఎందుకంటే ఈవెన్ నేనే పర్సనల్గా ఆయన సినిమాలు చాలా ఇష్టపడి చూసేవాడిని ఒక టైంలో. ఇప్పుడు రెండోది సార్, మనం ఎక్కువ సమయం లేదు, మన ఇది క్విక్గా కంక్లూడ్ చేద్దాం. అందుగురించే నేనేమంటున్నానంటే ఇవన్నీ గమనించి ఆయన బయటకు వచ్చాడు. ఇప్పుడు ఏదో మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నాడు కానీ సార్ దీనికి ఈ టాపిక్ మీద ఎక్కువ నేను టైం తీసుకోదలుచుకోలేదు, కంక్లూడ్ చేసేద్దాం. శ్రీధర్ శర్మ గారు. పోలీస్ స్టేషన్ లో కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు అంత్యక్షరి ఆడిస్తాడే కెమెరా యాక్టర్లతోటి, అట్నే ఆర్జీ కూడా తోటి ఖైదులందరితోటి అంత్యక్షరి ఆడిచ్చి టయానికి హ్యాపీగా ఉంటాడు. అతను కథలు కూడా రాయడు. అతనికి అంత ఓపిక లేదు. అతను చాలా దాన్ని ఏమంటారు, చాలా తక్కువ, అంటే మగవాళ్ళతో, అదే లేడీస్తో అయితే చాలాసేపు ఇంటరాక్ట్ అవుతాడు కానీ. రైట్ శ్రీధర్ గారు, ఏదైతే ఆయన అంటున్నాడో ఎవరో మనోభావాలు దెబ్బతింటే ఇప్పుడు కేసులు పెట్టడం ఏంటి, అది ఒకేసారి పెట్టడం మూలంగా నేను ముందస్తు బెయిల్ కోసం వెళ్ళాను తప్ప లేకపోతే నేనేం భయపడే వ్యక్తిని కాదు. నేను ముంబైలో ఉన్నప్పుడు కంపెనీ లేదంటే కనుక సర్కార్ సినిమా లాంటివి తీసినప్పుడే డి గ్యాంగ్, అప్పట్లో డి గ్యాంగ్ అంటే ఇప్పుడు కొత్త డెఫినేషన్ వచ్చింది ఈరోజు ఫస్ట్ డిబేట్లో, కానీ అప్పట్లో డి అంటే దావుద్ ఇబ్రహీం గ్యాంగ్, ముంబైనే వణికించాను. అటువంటి గ్యాంగ్ నుంచి నాకు ఎన్నోసార్లు బెదిరింపులు వస్తేనే లొంగలేదు. ఎన్నో పొలిటికల్ సినిమాలు తీశాను, రక్త చరిత్ర లాంటివి తీశాను, వంగవీడి తీశాను. కరెక్టే అది. అటువంటి వ్యక్తి అతను అంటున్నాడు అనమాట, భయపడేది ఏం లేదు, నేనేం దాక్కోలేదని చెప్పేసి. ఏంటి సార్ అంటే పోలీసులను ఛాలెంజ్ చేస్తున్నాడా? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అనే అతను సమాజాన్ని చెడగొట్టే సినిమాలు తీశాడు తప్పితే సమాజానికి ఉపయోగపడే సినిమాలు రామ్ గోపాల్ వర్మ ఏం తీయలేదు ఈ సమాజంలో. అంటే ఒక మాఫియాని హీరోయిజం చూపించటం, లేకపోతే ఒక రౌడీల్ని హీరోయిజం చూపించటం, ఇట్లాంటి సినిమాలు తీశాడు. అట్లాంటి వ్యక్తి ఈ రోజున సరే ఒక డైరెక్టర్ గా ఏదో నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకున్నాడు, అమితాబ్ బచ్చన్ గారితో సినిమాలు తీశాడు, ప్రముఖ నటులతో, ఓకే. కానీ అతనిది గ్రాఫ్ పడిపోయిన తర్వాత అతన్ని ఎప్పటికెప్పుడు పబ్లిక్ లో ఉంచుకోవటం కోసం, మీడియాలో ఉంచుకోవటం కోసం ఏదో ఒకటి క్రియేట్ చేస్తూ ఒక నెగిటివ్ అంశాన్ని ఎక్స్పోజ్ చేస్తూ అతను చేశాడు. దానికి కొన్ని మన మీడియా ఛానల్స్ కూడా అతనికి వంత పాడినాయి. ఆ వంత పాడిన ఛానల్స్ పరిస్థితి కూడా ఈరోజు పబ్లిక్ లో కూడా తిట్టుకునే పరిస్థితి ఉంది. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడో నేను ట్వీట్ చేస్తే ఇప్పుడు కేసు పెట్టారంటే, మన భారతదేశ రాజ్యాంగంలో మీరు ఇందాక సురేష్ గారు చెప్పినట్లుగా మీరు ఎప్పుడు 10 ఏళ్ల క్రితం ఏదైనా చేసినా ఆ నేరాన్ని ఇప్పుడు కూడా పెట్టచ్చు. దానికి మనకి చట్టాల్లో ఉన్న సెక్షన్స్ ఉన్నాయి. మరి ఇందాక పెద్దలు లక్ష్మణ్ గారు, మరి పెద్దలు గఫూర్ గారు, సోదరుడు సైదా గారు వీళ్ళందరూ చెప్పినట్లుగా రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తిని కుటుంబం వదిలేసిందండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు పట్టించుకోవాలి? అతని తల్లి వదిలేసింది, భార్య వదిలేసింది, కూతురు వదిలేసింది. ఇంతమంది వదిలేస్తే మరి మీడియా ఛానల్స్ ని అతన్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. అట్లానే కొంతమంది సినీ ఇండస్ట్రీ కొంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు. అసలు అతని ఎంత వెధవ మరి వ్యక్తి అనేది, అతనిలో ఉన్న ఎంత వెధవతనం అనేది మనం అనేక రకాలుగా బయట చూస్తున్నాం. మరి ఇటువంటి వ్యక్తి మరి లక్ష్మీ షెంటియర్ అని చెప్పి సినిమా తీయటం, అట్లానే కమ్మరాజ్యంలో కడపరెడ్లు అని చెప్పి కులాల పేర్లతో సినిమాలు తీసి వ్యంగ్యంగా ఇచ్చేయటం, మరి ఇటువంటి వ్యక్తిని ఈ సమాజానికి అనర్హుడు ఈ సమాజంలో. ఎందుకంటే ఇందాక గఫూర్ గారు, లక్ష్మణ్ గారు చెప్పినట్లు అతనేమి ఈ సమాజంలో పెద్ద సెలబ్రిటీ కాదు. అతను సామాన్య పౌరుడే. సెలబ్రిటీగా పేరు తెచ్చుకున్నాడేమో కానీ చివరికి అతను ఒక బేవర్స్ వ్యక్తిగా సమాజంలో కూడా పేరు తెచ్చుకున్నాడు. ఆడవాళ్ళు అయితే చట్టం ముందైతే అందరూ సమానమే అనే దాన్ని బేస్ చేసుకొని మీరు ఆ పద్ధతిలో ముందుకు వెళ్ళండి. అది అతను చేసింది అంత క్రైమ్ అయితే దానికి తగ్గట్టుగా శిక్ష పడుతుంది. లేదంటే కనుక యాజ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఇట్ విల్ గో అహెడ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ శ్రీధర్ గారు, సైదా గారు, లక్ష్మణ్ గారు అండ్ గఫూర్ గారు. ఇది వాటి టాప్ డిబేట్.